వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వాటిని ఎన్డీఏ కూటమి ప్రారంభించుకోకుండా తాత్సారం చేయడం జరుగుతుందని చెప్పి ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది. పులివెందులలో మేము మెడికల్ కాలేజీని పూర్తి చేసినా దాన్ని ప్రారంభించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనమున్న ప్రాంతం పులివెందుల మెడికల్ కళాశాలలో నిర్మించే ప్రాంతం. ఇక్కడ ఈ బిల్డింగులు తయారవుతేనే ఇది ప్రధానంగా పులివెందుల మెడికల్ కళాశాల జరిగే మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థులు చదువుకోవాల్సిన ప్రధానమైన భవనము. దీంట్లోనే క్లాసులు జరగాల, దీంట్లోనే ల్యాబులు కానీ దీంట్లోనే ఉంటాయి. ఇది ఏమాత్రం కూడా పూర్తి కాకుండానే మీరంతా కూడా మనమేమి కళ్ళకు గంతలు కట్టో లేకుంటే కనుక వేరే మాయ మచ్చింద్ర చేసి చెప్పడంలే, మీ అందరి సాక్షిగానే చూపిస్తున్నాం. ఈ బిల్డింగులు ఏమన్నా మెడికల్ కళాశాలకు సంబంధించిన బిల్డింగులు ఏమన్నా తయారైనాయో మీరు కూడా ఒకసారి చూడాలని చెప్తాను. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. 540 కోట్ల రూపాయలతో ఈ భవనాలను 4 సంవత్సరాల కిందట ప్రారంభిస్తే ఆయన అధికారంలో ఉన్న 3 సంవత్సరాల వరకు కూడా ఈ బిల్డింగ్ను పూర్తి చేయకోకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈయన కట్టాడు 2 బిల్డింగులు, ఎడమవైపునున్న ఒక 2 బిల్డింగులు అవి హాస్పిటల్, జనరల్ హాస్పిటల్కి సంబంధించిన భవనాలు కట్టడం జరిగింది. ఈ భవనాలను ప్రధాన రహదారిలో సుందరంగా తీర్చిదిద్ది మంచి రంగులు వేసేసి ఇదే మెడికల్ కాలేజ్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా భ్రాంతిలో పెట్టడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ సవాల్ చేస్తున్నా, మీరు పూర్తయిందని చెప్తున్న మెడికల్ కళాశాల భవనం ఇదా కాదా? దీంట్లోనే తరగతులు నిర్వహించాలా, దీంట్లోనే ల్యాబులు నిర్వహించాలా? అదేవిధంగా కుడివైపున ఉన్న ఆ భవనాలన్నీ కూడా హాస్టల్స్. ఇక్కడ పిల్లలు చేరాలంటే వాళ్ళకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా దీంట్లో పదుల సంఖ్యలో డాక్టర్లు కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళంతా కూడా రావాల్సి ఉంటుంది. వాళ్ళందరూ ఉండాలంటే వాళ్ళందరికీ కూడా క్వార్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అయినా కూడా ప్రారంభించేదానికంటే ముందు ఫ్యాకల్టీకి సంబంధించిన రెసిడెన్స్ ఉంటుంది, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన రెసిడెన్స్ ఉంటుంది, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన రెసిడెన్స్ కూడా ఏర్పాటు చేయాలి. అవన్నీ కూడా ఒక్క భవనం కూడా పూర్తి కాకుండా, కళాశాల ల్యాబ్స్ ఏం పూర్తి కాకుండా పులివెందుల మెడికల్ కళాశాలను ప్రారంభించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు యాగి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు వాస్తవమో చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఆయన పూర్తయిందని చెప్తున్న మెడికల్ కాలేజీ వద్ద నుంచే ప్రశ్నిస్తున్నా. దీనికి 540 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రోడ్లకు కానీ, కాంపౌండ్ వాళ్లకు కానీ, లేదంటే భూమి లెవెలింగ్ కానీ. ఇంకా 140 కోట్ల రూపాయలు పనులు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చరు వచ్చినప్పుడే ఈ కళాశాలను మనము పూర్తి స్థాయిలో నిర్వహించేదానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ ఏదైతే నిర్మాణాలు పూర్తి చేశారో దానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు 40 కోట్లు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 40 కోట్లు రిలీజ్ కూడా చేయడం జరిగిందంటే మాకు ఎలాంటి కక్షనో లేకుంటే దురుద్దేశ ఆలోచనలు ఏం లేవు. పులివెందుల్లో పూర్తి స్థాయిలో ఈ భవనాలను పూర్తి చేసిన తర్వాత వీటిని నిర్వహించాలనేది మా ప్రభుత్వ ఆలోచన. అరకొరగా పెట్టి మళ్ళీ పెట్టిన తర్వాత కూడా కాలేజీలో ఎలాంటి సౌకర్యాలు లేవు, పిల్లలకు హాస్టల్స్ లేవు, ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ ఎక్కడుంటారు, చెట్లకేది ఉంటారని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తాడో అదే మళ్ళీ కళ్ళార్పకుండా మళ్ళీ అదే నోటితోనే అబద్ధాలు చెప్పేదానికి ఆయన సిద్ధమవుతారు. కాబట్టి అన్నీ పూర్తి అయిన తర్వాత ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన. అలాగే పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ కళాశాలను మేము నిర్వహిస్తామని చెప్తే నేను వచ్చిన తర్వాత దీనిని రద్దు చేస్తా, కాంట్రాక్ట్ ఎవరు కానీ సరే వీటిని నిర్వహించేదానికి ప్రైవేట్ వారు ఎవరు కూడా రాకూడదని చెప్పి చెప్తున్నారు. పీపీపీ మోడల్ అంటే ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది, పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం అని కాదు. ఈ ప్రభుత్వ కళాశాల నిర్వహణ అనేది అనేక వ్యయ ప్రయాసాలతో 100 కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. ఇన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహించే ఆర్థిక స్థితి ప్రభుత్వం వద్ద లేదు. కాబట్టి ప్రైవేటు వారిని కూడా కొంతమందిని తీసుకొని వీటిని నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన. అంటే 50% సీట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి. 50% సీట్లు 15,000 రూపాయలకి ఇస్తారు సీటు.
ఈ కళాశాలలో 100 సీట్లు వస్తే 50% సీట్లు ఏదైతే మనం ఎంసెట్ ద్వారా నీట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. వాటిలో ఫీజు ఈ కళాశాలలో చేరాలో 15,000 రూపాయలు తీసుకోబడుతుంది. మిగతా కళాశాల మెయింటెనెన్స్ అంటే ప్రభుత్వం డబ్బు పెట్టకోకుండా ఈ కళాశాల నిర్వహణకు కానీ లేకుంటే హాస్పిటల్ నిర్వహణకు కానీ మిగతా 50% వచ్చిన డబ్బుతో మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే రోగులకు పేద బడుగు బలహీన వర్గాల సంబంధించిన రోగులకు ఎలాంటి రుసుము కానీ వసూలు చేయరు. ఇక్కడ 17 మెడికల్ కళాశాలలో వచ్చే సీట్లు 50% పేదలకే వస్తాయి. ఎవరైతే మెరిట్ సాధించారో వారికి మాత్రం వస్తాయి. మిగతా 50 సీట్లతో వచ్చిన డబ్బుతో వీటి నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎక్కడ తప్పు ఇక్కడ నేరమో మాకైతే కనపడడంలే. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రంలో వైద్యం కానీ విద్య కానీ అభివృద్ధి కానీ సంక్షేమం ఏవి కూడా ఉండకూడదు, రాష్ట్ర ప్రజల్లో అస్థిరత్వం ఏర్పాటు చేయాలి, అశాంతి ఏర్పాటు చేయాలి, ప్రజల్లో గందరగోళం ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో దుర్బుద్ధితో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడే దానికోసమే పులివెందుల మెడికల్ కాలేజీ దుస్థితిని ప్రత్యక్షంగా చూపించాలనే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రజలు గ్రహించాలా, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలలో వాస్తవం ఎంతుందో, ఆయన అబద్ధాలు చెప్తున్నారా వాస్తవాలు చెప్తున్నారనే విషయాన్ని గమనించాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు పులివెందుల నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. ఇంకొకటి ఎమ్మెల్సీ గారు మన సీనియర్ ఆయన కాంగ్రెస్ నేత జగన్కి మద్దతు పలుకుతా ఏదో ధర్నా ఆ తర్వాత నల్ల బ్యాడ్జీలు ధరించాము ఇది సరే. ఆయన కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ కాదు. ఆయనకు ఒక స్టాండ్ ఉంటుంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద బురద దళాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. తులసిరెడ్డి గారు ఆ ప్రధాన బిల్డింగులు చూపించినట్టున్నారు. తులసిరెడ్డి గారు అంటే మీరు వచ్చినారో లేదో తెలియదు. వెనికి ఒక మెడికల్ కాలేజ్ అదే అది జనరల్ హాస్పిటల్, అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. జనరల్ హాస్పిటల్ ఉండి బెడ్స్ ఉంటేనే మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటి నిర్మాణాలు పూర్తి కాకుండానే ఇక్కడ హాస్పిటల్ ఒకటి ఉంటేనే మెడికల్ కాలేజ్ ఏ విధంగా పెడతారు తులసిరెడ్డి గారు కానీ ఆలోచించాలి. తులసిరెడ్డి గారు ఆ మెయిన్ బిల్డింగ్ చూసిపోయినట్టున్నారు. రేపు తులసిరెడ్డి గారికి కానీ విజ్ఞప్తి చేస్తానా, ఈ ప్రధానమైన మెడికల్ కాలేజీ బిల్డింగులు ఆయన కూడా స్వయంగా వచ్చి పరిశీలించాలా. అట్లనే పిల్లలకు సంబంధించిన హాస్టల్స్ పూర్తి అయినాయా లేదా, అదేవిధంగా ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్స్కు లెక్చరర్స్ సంబంధించిన హాస్టల్స్ క్వార్టర్స్ పూర్తి అయ్యలేదా, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కు సంబంధించిన క్వార్టర్స్ పూర్తి అయ్యలేదా అని చెప్పి ఆయన కూడా సమగ్రంగా పరిశీలించిన తర్వాతనే చేయాలా. ఆయన ఆలోచించి మళ్ళా మాట్లాడాలని చెప్తాను. ఆయన కూడా డాక్టరే. ఆయన డాక్టర్ చదివేటప్పుడు తిరుపతి రూయా హాస్పిటల్లోనూ స్విమ్స్లోనే ఎంబీబీఎస్ చేయడం జరిగింది తులసిరెడ్డి గారు. ఆయన కూడా ఏమి లేకోకుండానే చెట్ల కింద చదువుకొని వచ్చి ఎంబీబీఎస్ పూర్తి చేశాడు తులసిరెడ్డి గారు లేదు కదా. ఆయన కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెడికల్ కాలేజీ, క్లాస్ రూమ్స్, హాస్టల్స్, అదేవిధంగా ల్యాబ్స్ ఇవన్నీ ఉన్న తర్వాతనే తులసిరెడ్డి గారు తిరుపతిలో ఎంబీబీఎస్ పూర్తి చేయడం జరిగింది. ఇట్లనే ఆయన కూడా దీన్ని చూసి వచ్చిన తర్వాత దీంట్లోనే కాలేజీ నడపండి అని ఆయన చెప్తే సరే తర్వాత మాట్లాడదాం. 50 సీట్లు ప్రకటించిన తర్వాత కూడా టీడీపీ వాళ్ళు మాత్రమే విస్మరించి కాలేజీని నడపాలని చెప్పి ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసి మేము ఇవన్నీ కూడా ఫ్యాకల్టీని అందరినీ భర్తీ చేస్తామని చెప్పి మీరు అండర్టేకింగ్ ఇస్తే మేము ఇచ్చేదానికని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమయం లోపల పూర్తి చేసే పరిస్థితి లేదు. ఈ బిల్డింగ్లు మేము పూర్తి చేసే పరిస్థితి ఉంది. నెల 2 నెలలు టైం ఇస్తే మీరు 2 నెలల్లో పూర్తి చేస్తే ఎన్ని ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ పరిస్థితి కానీ లేదు. ఫ్యాకల్టీ కానీ 48% డెఫిసిట్ ఉంది. 48% మంది ఫ్యాకల్టీ పూర్తి చేస్తేనే భర్తీ చేస్తేనే ఈ క్లాసులు నడిపేదానికి ఉంటుంది. ఆ పరిస్థితి లేదు. నువ్వు ఇచ్చి 10 రోజులు 15 రోజులు ఇచ్చేసి నువ్వు గొంతు మీద కత్తి పెట్టి నువ్వు 15 రోజులు దీన్ని పూర్తి చేస్తే మేము ఇచ్చేదానికంటే ఆ పరిస్థితి ఎవరు కూడా ప్రపంచంలో ఎవరు వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఫాలో అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం పూర్తి చేసిన తర్వాతనే 4 రోజులు లేట్ అయినా కూడా ఇబ్బంది లేదు. పూర్తి స్థాయిలో దీన్ని అన్నింటిని కూడా నిర్మాణాలు పూర్తి చేసి లెక్చరర్స్ను ప్రొఫెసర్ను అందరినీ నియమించిన తర్వాతనే జరుపుతామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.